నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో గ్రీన్ కో సోలార్ పార్కును సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్. ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడి. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ సంక్రాంతి. పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. తిరుపతి తొక్కిసలాట ఘటనకు టీటీడీ బోర్డు బాధ్యత వహించి రాజీనామా చేయాలి. వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్. తిరుపతి తొక్కిసలాట కేసులో మొదటి ముద్దాయిగా చంద్రబాబు పేరునే చేర్చాలి. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి ఆర్కే రోజా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా ఓర్వకల్లులో పర్యటించారు. ఇక్కడ గ్రీన్ కో సోలార్ పార్క్ ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. సోలార్ పార్క్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు సైట్లను హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. ఏరియల్ వ్యూ అనంతరం రోడ్డు మార్గంలో ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ మొత్తం 2800 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని, ఇంత భారీ ప్రాజెక్టును మన రాష్ట్రంలో నిర్మిస్తున్నారంటే చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇటువంటి సమీకృత ప్రాజెక్టు దేశంలో మరెక్కడా లేదని వెల్లడించారు. సోలార్ పవర్ రంగంలో గ్రీన్ కో కంపెనీకి అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరుందని తెలియజేశారు. కర్నూలు నంద్యాల జిల్లాలోని ఈ ఇంటిగ్రేటెడ్ పినాపురం ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ విజిట్కి వచ్చాను. ప్రత్యేకించి విండ్, సోలార్, హైడ్రో, ఫాజిల్ ఫ్యూల్స్ నుంచి యూజువల్ మన కోల్ ఇవన్నీ స్టాండర్డ్ ఇవి కాకుండా గ్రీన్ ఎనర్జీ, పొల్యూషన్ తక్కువ ఉండి, పొల్యూషన్ లేకుండా ఈ ప్రపంచం మొత్తం నడుస్తూ ఉంది. ఇలాంటి దిశలో, ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి గ్రీన్ కో కంపెనీ ఈజ్ వెల్ నోన్ ఫర్ గత 15 సంవత్సరాలుగా ఇట్స్ రెన్యూబుల్ ఎనర్జీస్లో వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకమైన కంపెనీ. అది 15 సంవత్సరాల క్రితం ఇది అనిల్ చలమల్ శెట్టి గారి ఆధ్వర్యంలోను, అలాగే మహేష్ కొల్లి గారి ఆధ్వర్యం వారు ప్రారంభించిన కంపెనీ అది. తర్వాత దీంట్లో మేజర్ స్టేక్ హోల్డర్స్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ చెప్పి సింగపూర్ ప్రభుత్వం, అలాగే అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళది, అలాగే ఓరెక్స్ కార్పొరేషన్ అని చెప్పి జపాన్, వీళ్ళందరూ పెట్టుబడులు పెట్టి దీన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఈ ప్రత్యేకించి గ్రీన్ కో కంపెనీ చాలా వరల్డ్లో లీడింగ్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ ఇది. వీళ్ళు ఇప్పుడు దాకా మన భారతదేశంలోనే 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. 1,50,000 కోట్లు భారతదేశం మొత్తం పెట్టుబెడతా ఉన్నారు. 24 కోట్లు అడిషనల్గా ఇంకా పెట్టుబడి పెడతా ఉన్నారు. 2021లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు చాలా తొందరగా స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్లారు. దీంట్లో నేను గవర్నమెంట్ వచ్చాక కొత్త ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇది వచ్చినప్పుడు దీంట్లో ఇది జరుగుతుందని తెలుసు, చాలా సంవత్సరాలుగా అందరికీ తెలుసు. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చిన్న వైలేషన్ ఏదో జరిగింది, అది ఏదో వస్తే నాకు దాని మీద మాట్లాడితే అది యాక్చువల్ దాన్ని చూడటానికి వచ్చాను ఈ రోజున. మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ సంక్రాంతి అని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి పేర్కొన్నారు. భీమవరంలో ఆమె మాట్లాడుతూ పల్లెలు, రైతులు, పాడి పంటల పండుగగా సంక్రాంతి నిలుస్తుందని అన్నారు. తమ స్వగ్రామాలకు తిరిగి వచ్చి కుటుంబ సాంస్కృతిక మూలాలకు విలువనిచ్చే పెద్ద పండుగ సంక్రాంతి అని భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల సందళ్లు, రైతు లోగిళ్లలో ధాన్యం రాసులు, పిండి వంటలు, బంధుమిత్రుల సందళ్లతో కనువిందు చేసే మనందరి పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు ఆమె సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి పండుగతో జిల్లాలోని ప్రతి ఇంటిలో సిరులు వెల్లివిరియాలని కలెక్టర్ ఆకాంక్షించారు. పశ్చిమ గోదావరి జిల్లా వాస్తవ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ సంక్రాంతి. ఇది పల్లెల పండుగ, రైతుల పండుగ. మన పాడి పంటలు పండుగగా సంక్రాంతి నిలుస్తుంది. తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్ళి తమ కుటుంబ సాంస్కృతిక మూలాలకు విలువనిచ్చే పెద్ద పండుగ సంక్రాంతి. భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు,
గాలిపటాల సందళ్ళు, రైతు లోగుళ్లలో ధాన్యం రాసులు, పిండి వంటలు, బంధుమిత్రుల సందళ్లతో కనువిందు చేసే మనందరి పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతి పండుగతో జిల్లాలోని ప్రతి ఇంటిలో సిరులు వెల్లివిరియాలని, అందరూ జిల్లాలోని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఈ సంక్రాంతి పండుగని జరుపుకోవాలని నా మనసారా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. తిరుపతి తొక్కిసలాట ఘటనకు టీటీడీ మొత్తం బాధ్యత వహించి రాజీనామా చేయాలని, లేని పక్షంలో ప్రభుత్వమే ఆ బోర్డును రద్దు చేయాలని మాజీ ఎంపీ మార్గాని భారత్ డిమాండ్ చేశారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి ఘటన అత్యంత బాధాకరమైన విషయమని అన్నారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనని, జంతువులను పట్టుకుని బోనుల్లో వేసిన మాదిరిగా టోకెన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారని ధ్వజమెత్తారు. టీటీడీ ఈవో, చైర్మన్ల మధ్య సమన్వయ లోపం కనిపిస్తుందని అన్నారు. కేవలం చంద్రబాబు ప్రచార పిచ్చి వల్ల రాజమండ్రి పుష్కరాల్లో 29 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ప్రధానంగా చూసినట్టయితే తిరుపతి పైన కాకుండా తిరుపతి కొండ కిందన వీళ్ళు ఏం చేశారనండి, 8 పాయింట్స్లో వైకుంఠ ఏకాదశి టోకెన్స్ వేస్తామని చెప్పేసి 3 టీటీడీకి సంబంధించిన ప్రదేశాల్లో 3 ప్రదేశాలు, మిగతా 5 ప్రదేశాల్లో గవర్నమెంట్ స్కూల్స్ అనో మన ఎలక్షన్స్ పోలింగ్ జరిగితే ఎలాగైతే నుంచోబెడతారో ఆ ప్రక్రియ ప్రకారం నుంచోబెట్టారు. ఇక్కడ ప్రధానంగా పద్మావతి పార్క్లో ప్రజలందరినీ కూడా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళి పద్మావతి పార్క్, అక్కడేమో బైరాగి పట్టడి అని ఒక ప్లేస్ ఉంది, అందులో టోకెన్స్ ఇష్యూ చేసే కార్యక్రమం. ఈ పద్మావతి పార్క్లో ఉదయం 8 గంటల దగ్గర నుంచి ప్రజలందరినీ కూడా దాని లోపల వేసేసి ఆ పద్మావతి పార్క్ గేట్ తాళాలు వేస్తారంట. ఎంత ఆశ్చర్యకరం అంటే, పోనీ తాళాలు వేసిన వాళ్ళు ఆ లోపల సౌకర్యాలు ఏమన్నా కల్పించారని అంటే అది లేదు. మంచినీళ్ళు లేవు, భోజనాలు లేవు, లేకపోతే చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది చలికాలము. ఆ చలికాలంలో వాళ్ళని పొద్దున్నుంచి రాత్రి దాకా పెట్టి ఆ మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున 5ంటికి టోకెన్లు జారీ చేసే కార్యక్రమం అండి. అసలు ఇది ఎక్కడ అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఏదో సెల్లో వేసేస్తారు కదా, జంతువులను అన్నిటిని పట్టుకుని సెల్లో వేసేస్తారు కదా, ఆ రకంగా ఈ కుక్కలు రోడ్డు పైన తీసుకుని అన్నీ కూడా తీసుకెళ్ళి ఒక దాంట్లో వేసి తాళాలు వేసేస్తారు కదా, ఆ రకమైన పరిస్థితి కనబడుతూ ఉంది. అసలు నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, మరి చిన్నపిల్లలు ఉంటారు, మరి పండు ముసలివారు ఉంటారు, వీళ్ళందరి పరిస్థితి ఏంటండి? మీరా కాఫీలు కానీ లేకపోతే భోజనాలు కానీ ఏ రకమైన సప్లై లేకోకుండా అందులో పెట్టాల్సిన అవసరం ఏంటి? అక్కడ ఉన్న ప్రజలు కూడా నాకు తెలిసి 4-5 వేల మంది 5,000 మంది ఉన్నారనేది మా తాలూకా ఇన్ఫర్మేషన్. ఇంకొక చోట 8 మంది చనిపోయారు. చీరలు పంచుతున్నాము అని రాజకీయ మీటింగులకి రప్పించుకుని అక్కడ కూడా స్టాంపేడ్ జరిగిన కార్యక్రమం. మొన్న తిరుపతిలో మరి 7 చనిపోయారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈయనేమో పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారేమో ఆయన క్షమాపణ చెప్తున్నాడు. ఆయన చెప్పి ఆయన డైరెక్ట్గా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పైన డైరెక్ట్గా మీరందరూ చైర్మన్, ఈవో, మీరందరూ కూడా వెంకయ్య చౌదరి అన్న ఆయన మీరందరూ క్షమాపణ చెప్పాలా అని ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్తుంటే ఈ టీటీడీ చైర్మన్ గారు ఆయన ఏం చెప్తున్నారండి, నాయుడు గారు, బిఆర్ నాయుడు గారు ఏమంటున్నారు, ఎవడో క్షమాపణ చెప్పమంటే నేను చెప్పాలా? ఒకవేళ నేను క్షమాపణ చెప్తే చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా? అసలు ఇదేం మాటలు నాకు అర్థం కావట్లా. అంటే ప్రాణానికి మీరు ఇచ్చే విలువ ఏంటనేది ఇక్కడ కనబడుతుంది. తిరుపతి తొక్కిసలాట ఘటన జరిగి 3 రోజులు గడుస్తున్న కారకులపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూటమి సర్కారుపై మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా మండిపడ్డారు. ఈ కేసులో మొదటి ముద్దాయిగా చంద్రబాబు పేరునే చేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఒకరు చనిపోతే 14 మందిపై అక్కడి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారని అన్నారు. అలాంటిది తిరుపతి తొక్కిసలాట ఘటనలో 6 భక్తులు చనిపోయి 60 మంది గాయపడ్డారని, అయినా ఇంకా చర్యలు కనిపించడం లేదని ధ్వజమెత్తారు. అందరూ అసహించుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. తిరుమలలో ఎప్పుడూ కూడా ఇలాంటి ఘోరమైన దుర్ఘటన జరగలేదు. చంద్రబాబు నాయుడు ఏ ముహూర్తాన ముఖ్యమంత్రి అయ్యాడో ఈ టీటీడీ అలాగే వెంకటేశ్వర స్వామి పరువు ప్రతిష్ట దిగజారిపోయేలాగా ప్రతి ఒక్క కార్యక్రమం చేయటం మనం కళ్ళారా చూస్తున్నాం. నిజంగా ఈరోజు ఎంత బాధాకరం అంటే,
ఈ చంద్రబాబు నాయుడు తన మనుషుల్ని టీటీడీలోను తిరుపతిలో పెట్టుకొని ఈరోజు 6 మందిని బలి తీసుకుంటే ఇంతవరకు ఒక్కరి మీద కూడా కేసు పెట్టలేదు, వాళ్ళని కాపాడాలన్న ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఈయనకి హిందువులంటే గౌరవం లేదా? ఈయనకి భక్తులంటే గౌరవం లేదా? వాళ్ళ ప్రాణాలకి విలువ లేదా? ఎంత సిగ్గుచేటో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు చంద్రబాబు నాయుడు తనకి రోజు భజన చేసే నాయుడు గారినేమో టీటీడీ చైర్మన్ చేసుకున్నాడు. తన గత ఓఎస్డి వెంకయ్య చౌదరినేమో అడిషనల్ ఈఓగా పెట్టాడు. మళ్ళీ జేఈఓగా కూడా పోస్ట్ ఇచ్చాడు. జేఈఓ అనేది ఒక సీనియరు అనుభవం ఉన్న వ్యక్తికి ఇవ్వాల్సిన పోస్టుని ఏ అనుభవం లేనివాడు, భక్తి లేనివాడు, భక్తుల మీద ప్రేమ అభిమానం లేనివాడికి ఇచ్చాడు అంటే దానికి కారణం వెంకయ్య చౌదరి అవటమేనా అని నేను అడుగుతున్నా. ఇక ఎస్పీగా సుబ్బారాయుడు గారు తన దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసిన వాడిని తిరుపతి తీసుకొచ్చి ఎస్పీగా పెట్టాడు. ఇలా నీకు సేవ చేసే వాళ్ళని పెట్టుకొని భక్తులకి సేవ చేయాలన్న ఆలోచన వాళ్ళకి లేకుండా చేసి ఈరోజు 6 మంది చనిపోవటానికి 60 మంది గాయపడటానికి కారణమైన వాళ్ళని ఇంతవరకు కేసు పెట్టకుండా కాపాడాలన్న ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు నాయుడిని ఏమనాలో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే దీంట్లో వీళ్ళందరితో పాటు మొదటి ముద్దాయిగా చంద్రబాబు నాయుడు గారిని పెట్టాలి. ఎందుకంటే ఒక పక్క మోడీ గారి మీటింగ్ జరుగుతుంది, దానికి ఉన్న పోలీసులంతా అటుపోయారు. ఇక చిత్తూరు తిరుపతి జిల్లా పోలీసులనైనా ఈ టోకన్ల దగ్గర పెట్టి ఒక 3 రోజుల ముందుగానే టోకన్లు ఇచ్చి వాళ్ళకి సేఫ్టీగా పంపించుంటే ఈరోజు ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదు. కానీ 9వ తేదీ టోకన్లు ఇస్తామని చెప్పి అది 8వ తేదీ సాయంత్రానికే ప్రీపోన్ చేసి 6, 7, 8 చంద్రబాబు నాయుడు కుప్పంలో కూర్చొని ప్రోగ్రాం చేసుకుంటూ పోలీసుల్ని అధికారుల్ని తన చుట్టూ తిప్పుకొని వాళ్ళని పని చేయకుండా చేసి 6 మందిని చంపేసి ఇప్పుడు అధికారుల తప్పిదమంటే ఇది తప్పించుకోవడం కాదా? ఇది ముమ్మాటికి చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం చేసిన హత్యే. కృష్ణా జిల్లా గూడూరు మండలం పర్ణశాల గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 17 అడుగుల విగ్రహాన్ని శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు, మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆవిష్కరించారు. గౌరవ అతిథులుగా ప్రతిపాడు ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యే పాటూరి రామయ్య పాల్గొన్నారు. మరియు ఈ కార్యక్రమంలో గొల్లవానితిప్ప మాజీ సర్పంచ్ బోకూరి విజయరాజు, జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు పెనుమాల నరసింహస్వామి, వైసీపీ నాయకులు చిగురుపాటి సందీప్ తదితరులు పాల్గొన్నారు. నిజంగా చాలా సంతోషం. ఒక పర్ణశాల అనేటటువంటి గ్రామంలో 50 కుటుంబాలు ఉంటే దానిలో 18 మంది ఇంజనీర్లు, 12 మంది డాక్టర్లు, అలాగే లెక్చరర్స్, జడ్జెస్, టీచర్స్ ఉన్నారంటే ఈ గ్రామం నిజంగా అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తిని తీసుకుని ఈ గ్రామం ఆదర్శంగా నిలిచింది ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ అని చెప్పి నేను చెప్పక తప్పదు. ఈ గ్రామంలో ఇంతమంది ప్రముఖులు ఉండటానికి కారణం అంబేద్కర్. అంబేద్కర్ అనేటటువంటి వ్యక్తి ఆ యొక్క ప్రాథమిక హక్కుల్ని రాజ్యాంగంలో పొందుపరచకపోతే వీరికి చదువుకునేటటువంటి హక్కే లేదు. ఈ రోజున ఈ స్టేజ్ మీద నేను శాసనమండలి చైర్మన్గా, కృష్ణప్రసాద్ ఎమ్మెల్యేగా, కొల్లు రవీంద్ర గారు మంత్రిగా, కొనకల్ల నారాయణ గారు ఆర్టీసీ చైర్మన్గా కానీ, లేకపోతే మాజీ పార్లమెంట్ సభ్యులుగా కానీ, లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్గా సత్యబాబు కానీ, లేకపోతే రామారావు గారు కానీ, డిఈ బాలకృష్ణ కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కానీ కేవలం ఆయన ఇచ్చినటువంటి హక్కుతోటే ఈరోజు మనం ఉన్నాం. అది మనం గుర్తెరగాలి. ఖచ్చితంగా ఈ గ్రామంలో ఇంతమంది ఈ రకంగా అభివృద్ధి చెందారంటే
పక్క ఉన్నటువంటి గ్రామం, పక్క ఉన్నటువంటి జిల్లా, పక్క ఉన్నటువంటి రాష్ట్రం కూడా మరి ఉన్నటువంటి ఈ పేద వర్గాలు, దళిత వర్గాలు అందరూ కూడా ఆ యొక్క స్ఫూర్తిని తీసుకుని ఎదగాలని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక వ్యక్తి చదువుకుంటే ఆ యొక్క ఊరు కానీ, ఆ యొక్క జిల్లా కానీ, ఆ దేశం కానీ ఆ యొక్క మార్పు వస్తుంది అనే దానికి నిదర్శనం. ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ చదువుకుని అభివృద్ధి చెంది ఐక్యతగా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే పశ్చిమ గోదావరి జిల్లాలో బట్లముంటూరు అనేటువంటి ఒక గ్రామం ఉంది. ఎప్పుడో కటికితల రామస్వామి గారని చెప్పి ఒక వ్యక్తి చదువుకుంటే ఆయన సుప్రీంకోర్టు జడ్జి అయ్యారు. ఆ ఊరు మొత్తం చదువుకోవడానికి కానీ, లేకపోతే సౌకర్యాలకు కానీ, వైద్యానికి కానీ, లేకపోతే పక్కా ఇల్లు కానీ ఆయన చదువుకుని ఆయన పవర్తోటి ఆ ఊర్లో అందరికీ కూడా ఆ ఊరినే అభివృద్ధి చేసినటువంటి. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.